కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి బేలా జైనత్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులు, ఓటర్లు కల్పించిన వసతులు తదితర వివరాలను కాంగ్రెస్ శ్రేణులను అడిగి తెలుసుకున్నారు. పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుపు బావుట ఎగరవేస్తుందని, ఆయన విశ్వాసం తమకు ఉందని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు దాదాపుగా నెల రోజుల నుంచి ఎంతో కష్టపడి పనిచేశాయని, విస్తృతంగా ప్రచారం చేపట్టారని, పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారని అన్నారు. తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోర్పు నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం దూసుకువెళ్తున్నారన్నారు. ఓటింగ్ సరళిని చూస్తే కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని, అందులో ఏమాత్రమూ సందేహం లేదని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అలుపెరగకుండా ఎన్నికల్లో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ బేల మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ల యొక్క పోలింగ్ సరళిని పరిశీలించడానికి బేల మండల కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ప్రచారం చేయడం జరిగింది, ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్కి ఓటర్లని తీసుకురావడానికి ఎంతో రవాణా సదుపాయాన్ని కానీ, వాళ్ళని పోలింగ్ స్టేషన్కి తరలించడానికి అష్ట కష్టాల్లో వచ్చి పాపం వారు కృషి చేయడం జరిగింది. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఎంతో నేను కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది. మీ అందరికి కూడా మీరు ఇంత బ్రహ్మాండంగా కృషి చేశారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి 80% ఓట్లు పడతా ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి బ్రహ్మాండంగా ఓట్లు పడతా ఉన్నాయి అన్నటువంటి రిపోర్ట్, ఇంటెలిజెన్స్ నివేదిక వస్తుంది. సో మేము దీని అంతటికీ కారణం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు 50,000 మెజార్టీతో గెలవడం ఖాయం. అలాగే దీనికి అంతటికీ కృషి చేస్తున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము, అభినందిస్తూ ఉన్నాము. మీ అందరి కృషి వల్లనే ఈరోజు